సృష్టించాం, భవిష్యత్తులో కూడా మేము సృష్టించబోతున్నాం అనే మాట ఆయన అనలేదు ఎక్కడ. మిరకల్స్ అనే మాట వాళ్ళ. దయచేసి ప్రోగ్రామ్ ఏం జరిగిందని ఒక మాట గమనంలోకి తీసుకొని చెప్పండి, మాట్లాడండి. అదే ప్రోగ్రామ్ కూడా అక్కడ నీళ్ల గురించి చాలా అంటే పెద్ద ఎత్తున వాళ్ళు ఫస్ట్ చూడండి, అక్కడ గేట్ల సంగతి చూడండి సార్. లేలే పాటిల్ గారు ముందు కూర్చున్న దాంట్లో గేటు పెట్టారు, కరెక్టే, అంతా అయిపోయింది. ఆ ఒక విపత్తు జరిగిన దాన్ని తొందరగా టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టి ఆ రైతాంగానికి ఇటు కర్ణాటకకు కానీ లేకపోతే ఇటు తెలంగాణకు కానీ ఆంధ్రప్రదేశ్ రైతాంగాన్ని, ఆ జిల్లాలలో ఉన్న రైతాంగాన్ని, లక్షల మంది రైతాంగాలకి తాగునీరు ఇచ్చేటువంటి దాంట్లో చాలా క్రియేటివ్ గా చేసాం. మేము టైం బౌండ్ ప్రోగ్రామ్ లో చేసాం. ఇది సాధించడం రేపు రాబోయే రోజుల్లో కూడా వాటాల విషయంలో కూడా మీరు అందుకని అర్థం చేసుకుంటే ఇది రాజకీయాలు కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడిగింది కూడా RDS 15 TMCలు కేటాయించాలి, సానుకూలంగా ఉన్నారని చెప్పారు. దిస్ ఈజ్ మంచి పరిణామం అండి. మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీగా కూడా 2 రాష్ట్రాలు కానీ 3 రాష్ట్రాలు కానీ 4 రాష్ట్రాలు కానీ ఈవెన్ మహారాష్ట్రతో కూడా 4 రాష్ట్రాలు కలిపి చూసుకొని గోదావరి జలాలు కృష్ణా జలాలు కూడా సమన్వయంగా ఉన్న వాటాలను పంచుకోవాలనేది. ఎందుకంటే మనకి ఎన్నో ట్రిబ్యునల్స్ చేశారు. KRMB ఉంది, కృష్ణా రివర్ బోర్డు ఉంది, గోదావరి రివర్ బోర్డు ఉంది, అయినా తేల్చటం లేదు. కాబట్టి కూర్చొని సరి చేసుకుంటే వయా మీడియాగా ఇది అనేది వాళ్ళు ఒక ముందని చేశారు. ఇది చరిత్రేనండి. డెఫినెట్ గా సౌత్ ఇండియాలో గోదావరి కృష్ణా జలాల మీద జరుగుతున్నటువంటి యాగికి ఇది ఒక శుభ కార్డు పడబోతుంది కాబట్టి, ఎండ్ కార్డు పడబోతుంది కాబట్టి దీన్ని అందరం కూడా మేమెవరం కూడా రాజకీయాల్లాగా చూడలేదండి. ఇది ఇంకొక విషయం చెప్తా, ఒక్కొక్క విషయం చెప్తా. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ స్పీచ్ లోనే మీరు చూడండి, దేశం ఒక ప్రైమ్ మినిస్టర్ అంటే ఒక విజన్ ఉన్న ప్రైమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో పోతుంది. అది మరి ఎన్డీఏ ముఖ్యమంత్రిగా వారు చెప్పాల్సింది, అలానే ఆయన నాయకత్వంలో డెవలప్మెంట్ అవుతున్నాం, దేర్ ఈజ్ నో డివియేషన్ అట్ ఆల్. ఖచ్చితంగా అట్లాంటి నాయకుడికి ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా ప్రధానమంత్రి గారు ఉన్న దాంట్లో డెఫినెట్ గా మేము 2047కి మేము ఖచ్చితంగా ఇండియాకి మేము ఇన్ని ట్రిలియన్స్ మేము తెలంగాణ నుంచి ఇస్తాం, మేము దేశంలో భాగస్వామ్యం ఇస్తాం అంటున్నారు. కాబట్టి ఇక్కడ వైసీపీ పార్టీ ఎప్పుడైనా సరే ఇట్లాంటి ఎజంప్షన్ వాళ్ళకు ఉన్నటువంటి వాటిని ప్రజల మీద పెట్టాలా, లేకపోతే ప్రజల్లో చర్చ కావాలా, వాళ్ళకు పెద్ద యంత్రాంగం ఉంది, వాళ్ళు చెప్తే జనం వింటారు. అంతే 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 వాళ్ళకి అది కాదండి. మీరు ఎవరు నవ్వుతారు, దుర్గాప్రసాద్ గారు ఒక్క నిమిషం వినండి. వాళ్ళకి అంత పెద్ద యంత్రాంగం ఉంది, వాళ్ళు చెప్తే జనం వింటారు. వీళ్ళ మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటే, దివ్యంగా ఎలిగుంటే వీళ్ళకి గతి పట్టుండేది కాదు. ఒకసారి జూపుడి ప్రభాకర్ గారు వాస్తవం, కానీ ఏదన్నా ఒక రూమర్ ని తీసుకురావాలంటే అంత దానికి పెద్ద ఇదేం అవసరం లేదు. ఒక మాట వినేవాళ్ళు ఎవరు ఉన్నారండి? మళ్ళీ మొదటికి వస్తున్నారు, యూఆర్ కమింగ్ బ్యాక్. అది మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్. ప్రజలు విన్నారు. ఇప్పుడు మీరేమన్నారు వాసుదేవన్ గారు, బికాస్ ఆఫ్ మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు ఇవన్నీ అడిగిన దాని మీద వైసీపీ ఇట్లా అంటుందని మీరు అడుగుతున్నారు కదా. నేను అనలా, మీరు చెప్పారు వైసీపీ కుట్ర చేస్తుంది. నేను ఎక్కడ ఐ డిడ్ నాట్ అటర్ ఎనీథింగ్ అబౌట్ దట్. నేను అనలేదు, మీరన్నారు. నేను అనలేదు. రూమర్స్ వస్తున్నాయి, రూమర్స్ వైసీపీ క్రియేట్ చేస్తుందని మీరన్నారు, నేను అనలేదే. అదే నేను జూపుడి గారు నాకు మీ శక్తిని చాలా ఎక్కువ చేసి చూపిస్తున్న దుర్గాప్రసాద్ గారికి మీరు ధన్యవాదాలు చెప్పుకోవాలి. మీకు అంత గొప్ప శక్తి ఉంది, మీరు కుట్రలు చేసి జాతీయ స్థాయిలో మీరు చెప్పి మీరు నడిపించేసుకుంటున్నారట. కార్పొరేట్ కథనాలు రాయించుకుంటున్నారు. దేశంలో రాష్ట్రంలో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో కూటమి మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. మీకు అంత గొప్ప శక్తే ఉండి ఉంటే, ఇంకో మాట అనొచ్చు, కానీ ఉండుంటే మీరు ఢిల్లీలో నేషనల్ మీడియాని ఏ రకంగా మేనేజ్ చేశారు లాస్ట్ ఎలక్షన్స్లో చూసాం. దిక్కు మొక్కు లేదు, ఎవరు అడిగితే మాట్లాడేవాళ్ళు లేడు దేశ స్థాయిలో. మీకు నేషనల్ మీడియాకి ఒక అడ్వైజర్ని కూడా పెట్టుకున్నారు, ఆయన గూగుల్లో ఎత్తుకున్నారు ఢిల్లీలో వాళ్ళు. మీరు చేస్తారంటే, మీరు కుట్రలు చేస్తున్నారని టీడీపీ బలంగా నమ్ముతోంది, మీకు మీ శక్తిని ఎక్కువ పెంచి చూపిస్తోంది. వాసుదేవన్ గారు, ఇక్కడ జరుగుతున్నటువంటి అంశం ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, నో డౌట్ అబౌట్ ఇట్. దాన్ని దృష్టిలో పెట్టుకునే తెలుగుదేశం భయపడుతూ అనునిత్యం జాగ్రత్త పడుతూ వైసీపీని ఇబ్బంది పెడుతూ పోతున్నటువంటి అంశాన్ని అది నేను చాలా జాగ్రత్తగానే మాట్లాడటానికి ప్రయత్నం చేసే క్రమంలో చెప్తున్నాను. వాళ్ళ దృష్టి అంతా వైసీపీ మీదే. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద నేషనల్ లెవెల్ అండ్ కమ్స్ టు ది కాన్స్పిరసీ థియరీస్, ఆ చరిత్ర వైసీపీకి లేదు కదా, తెలియదు కదా నేను చెప్తున్నాను. అంటే వాళ్ళు భయపడటంలో వాళ్ళకి న్యాయం ఉందండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసి ఆంధ్రప్రదేశ్లో భయపడటం అనేది న్యాయమే, దాన్ని అసలు ఎవరు కాదనలేరు. ఎందుకు కాదనలేరు? జగన్మోహన్ రెడ్డి గారు
151 సీట్లతోటి 2019-24 మధ్య ప్రభుత్వంలో ఉన్నాడు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు. చేసినటువంటి అనేకమైన వెల్ఫేర్ యాక్టివిటీస్ కానీ, డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ, క్రైసిస్ కరోనా ఉన్న సమయంలో కూడా హౌ హీ హ్యాండిల్ ద గవర్నమెంట్ అండ్ స్టేట్ అనేది అందరికీ తెలుసు. బట్ మాట మీద ఎలా నిలబడతారో కూడా తెలుసు. సో పొరపాటున ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్ లో గెలిచిన తర్వాత, పొరపాటున అనే పదాన్ని నేను ఇక్కడ అండర్లైన్ చేస్తున్నాను, ఎలా అనేది దేర్ ఆర్ 2-3 థియరీస్. ఆ థియరీస్ లో మన పరకాల ప్రభాకర్ గారి థియరీ ఒకటి ఉంటుంది. రెండోది, ఇప్పుడు ప్రజలు అయ్యో తప్పు చేసాము, జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఇబ్బంది పెట్టి ఈ విధంగా ఉన్నామని ప్రజలు మాట్లాడుకున్న థియరీ ఒకటి ఉంటుంది. 3, పొలిటికల్ గా మా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎన్ని కుట్రలు జరిగాయో ఆ ముగ్గురు కలవటం కోసం మేము కొన్ని తప్పులు చేయకూడని టైంలో మేము చేసిన తప్పులు ఏ విధంగా వాళ్ళకి ఉపయోగపడ్డాయి, ఇవన్నీ కూడా చర్చ. మనం ఇది ఐ థింక్ ఇది టైం కాకపోవచ్చేమో కానీ, బట్ వీ హ్యావ్ గట్ ఎనఫ్ ఎక్స్ప్లెనేషన్ అనండి, లేకపోతే రీజనింగ్ అనండి, వీ హ్యావ్ ఐ థింక్ ఫేస్డ్ ఇట్. ఇక్కడ వాస్తవంగా నేను చెప్పేది ఏంటంటే, అందరూ కూడా చాలా మెచ్యూర్ పీపుల్ ఉన్నారు కాబట్టి డిబేట్ లో ఈరోజు తెలుగుదేశం పార్టీ పరిస్థితి సంజాయిషి ఇచ్చుకోవాల్సిన పరిస్థితి, తన పార్టీ పనులను తను చెప్పుకోలేనటువంటి దశలోకి వెళ్ళిపోయింది అనేది ఒక అంశాన్ని ఈరోజు రాష్ట్రం అంతా, దేశం అంతా గుర్తిస్తూ ఉంది. శివకుమార్ గారు ఇస్ ఎ స్ట్రాటజిస్ట్, ట్రబుల్ షూటర్. కాంగ్రెస్ పార్టీలో, ఆ భారతదేశంలో ఎక్కడన్నా ఏదన్నా ప్రాబ్లం వస్తే ఈ ద మ్యాన్ అక్కడికి వెళ్ళి సమస్యని పరిష్కరించి మీరు రండి అని చెప్పించుకునేటువంటి ఏకైక వ్యక్తి శివకుమార్ గారు. శివకుమార్ గారు చంద్రబాబు నాయుడు గారిది సీనియర్ మోస్ట్ అని చెప్తూనే వీఆర్ గోయింగ్ టు క్రియేట్ హిస్టరీ అంటే, ఈ హిస్టరీ నదీ జలాలకి మనం ప్రత్యేకంగా ఈ రోజు నుంచి మాట్లాడాల్సిన అవసరం లేదు. దెర్ ఆర్ బోర్డ్స్, దెర్ ఆర్ ఫెడరల్ సిస్టమ్ లో ఎవరెవరు ఏ పాత్ర కాన్స్టిట్యూషనల్ గా రవికిరణ్ గారు మాట్లాడతారు. ఒక్క సెకండ్ అయిన తర్వాత రవికిరణ్ గారు. ఇవన్నీ ఈ రోజుకి నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు వచ్చినంత మాత్రాన, డికే శివకుమార్ గారు మాట్లాడినంత మాత్రాన, రేవంత్ రెడ్డి గారు ఉన్నంత మాత్రాన సమస్య క్లియర్ అవుతుందని ఎవరైనా అనుకుంటే పొరపాటు. దాని వెనకాల చాలా టెక్నికాలిటీస్ ఉన్నాయి, వాటిని క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఆ లెవెల్లో ముగ్గురు ముఖ్యమంత్రులు కూర్చున్న పాలసీ తీసుకోవచ్చు, కానీ గత హిస్టరీ మాత్రం చూసినప్పుడు మాత్రం ఇది అంత ఈజీ కూడా కాదు. బట్ శివకుమార్ గారు మాట్లాడటంలో గూఢార్థాన్ని కానీ అర్థాన్ని కానీ తెలుగుదేశం పార్టీ అర్థం చేసుకోవాలని స్థితిలోకి వెళ్ళిపోయి అంత బ్రహ్మాండం ఉందని అనుకుంటే ఐ థింక్ రవికిరణ్ గారు సార్, వాసుదేవన్ గారు, ఒకటి టైం తక్కువ ఉంది కాబట్టి, ఒకటి మన అనలిస్ట్ పవన్ గారు వెంకయ్యనాయుడు గారి ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి దాని మీద ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు అక్కడ జరిగింది ఒక రూమరు, ఒక మీటింగు. దాని మీద రూమర్ ఏంటి, ప్రభుత్వం నుంచి టీడీపీ బయటకు వచ్చేసి కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఇన్స్టెబిలైజ్ చేస్తారన్నది కదా రూమరు. సో అటువంటి రూమర్ కి వెంకయ్యనాయుడు గారి కేంద్ర బిందువు ఎందుకు అవుతారు? వెంకయ్యనాయుడు గారి భారతీయ జనతా పార్టీ లాయలిస్ట్, అది ఎవరికన్నా నిర్వివాద అంశం. అక్కడ ఆయన కాదు, తాజా మాజీ ఉపరాష్ట్రపతి అయి ఉండొచ్చు అని చెప్పి నా వ్యక్తిగత అభిప్రాయం. తాజా మాజీ, ఓకే. సో పేర్లు చెప్తాను అవసరం, ఎందుకంటే ఆయన కూడా పేరు చెప్పలేదు కాబట్టి. తప్పేముంది, ఈయన పేరు చెప్పినప్పుడు ఆయన పేరు చెప్పడానికి జగదీప్ ధన్కడ్ గారు అయి ఉంటారు. ఓకే, మీరు చెప్పారు, ఓకే. సో అది ఒక క్లారిఫికేషన్. 2, ఇప్పుడు పవన్ గారు పవన్ గారు ఏమంటున్నారు, పవన్ కళ్యాణ్ గారిని సైడ్ లైన్ చేశారు. లేకపోతే పెద్దలు ప్రభాకర్ గారు ఏమంటారు, తెలుగు వారి ఆత్మగౌరవం ఎన్డీఏకి మిత్రపక్షాలు అక్కర్లేదు, ఒంటరిగా వెళ్తా ఉంటున్నారు అమిత్ షా గారు. తెలుగు వారి ఆత్మగౌరవం చంపుకొని తెలుగుదేశం పార్టీ ఎన్డీలో ఉంటుందా? నిన్న చూసారా తుంగభద్రలో ఏం జరిగింది, చరిత్ర సృష్టించబోతున్నారు. ఇవన్నీ ఏంటంటే ఒక విష ప్రచారంలో భాగం. వైసీపీ పార్టీకి ఏముంది, ఆ ప్రచారం చేసే దమ్ము ఎక్కడ ఉంది, వాళ్ళకి లేదు కదా ఎకో సిస్టమ్ అని చెప్పేసి మనం ఇందాక చర్చలో అనుకున్నది. ఇది ఆ ఎకో సిస్టమ్ లో పార్ట్. 2019 ముందు చిన్న సబ్మిషన్ అండి, ఎవరి దగ్గర మిగిలిన వాళ్ళు మీరు కాకుండా మిగిలిన వాళ్ళు మ్యూట్ లో ఉంటారా? ఎక్కడో డిస్టర్బెన్స్ వస్తుంది. అవునవును, ప్రభాకర్ గారు మీరు మ్యూట్ లో పెట్టుకుంటే పెట్టాము. ప్రభాకర్ గారు, సో నేనేది ఏంటంటే, ఇటువంటి విష ప్రచారాలు 2019 ముందు కూడా ఈ రకంగానే చేశారు. ఏ రకంగా వాళ్ళ అధికారంలోకి వచ్చారండి వైసీపీ పార్టీ? ఇది సాయిరెడ్డి గారు ఇది అపాయింట్మెంట్ మోడీ గారికి సాయిరెడ్డి గారు ఇచ్చేస్తున్నారు, టీడీపీ వాళ్ళకి ఇవ్వటం లేదు, లేకపోతే ఈ ప్రచారాలు చేసి అపనమ్మకాలు సృష్టించి బయటకు వచ్చేలా చేసి
తిరుపతి పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారు మంచం మీద పెట్టుకున్నారని చెప్పి, లేదా డిఎస్పీ నియామకాలు అదని, లేకపోతే ఏం చేయలేదు, ఇటువంటి విష ప్రచారాలు వాళ్ళకు ఉన్నటువంటి ఎకో సిస్టమ్ ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ద్వారా చేసి జరిగింది జరగనట్టుగా, జరగబోయేది జరగదన్నట్టుగా అలా విష ప్రచారం చేశారు కాబట్టి వాళ్ళ ప్రజలు నమ్మి 2019 అధికారం ఇవ్వగలిగారు. ఆ రకమైన ఎకో సిస్టమ్ వాళ్ళకు ఉంది కాబట్టి ఆ రోజు తెలుగుదేశం పార్టీ ట్రాప్ లో పడిందని స్వయంగా ఇప్పుడు మన టీడీపీ ప్రతినిధి రామారావు గారు ఒప్పుకున్నారు. సో ఇటువంటి ట్రాప్ లో మళ్ళీ క్రియేట్ చేస్తున్నారు. ఈ రోజు ఏంటి, కాంగ్రెస్ పార్టీతో కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్ గారితో వెళ్ళిపోతారు, కాంగ్రెస్ పార్టీతో వెళ్ళిపోతారు. వీళ్ళంతా ఇది ఆయన చెప్పింది డికే శివకుమార్ గారు కేంద్ర నాయకత్వం సిఆర్ పాటిల్ గారి నేతృత్వంలో ఒక చరిత్ర సృష్టించబోతున్నాం అంటే ఏంటి, నీటి జలాల విషయంలో ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకేసి గేట్లు కొట్టుకుపోతే సంవత్సరం క్రితం దాన్ని కన్నయ్య నాయుడు గారిని పిలిపించి ఆయనే సొంతంగా ఇనిషియేటివ్ తీసుకొని అది సెట్ చేయడమే కాకుండా ఇప్పుడు పూర్తిగా పునరుద్ధరించడంలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉంది. సో ఈ రకంగా ముందుకు వెళ్తాం 3 రాష్ట్రాలని చెప్పేసి ఆయన చెప్తే దానికి వేరే కలరింగ్ ఇచ్చి ఇది రాజకీయంగా ఏదో జరగబోతుంది, కాంగ్రెస్ లో టీడీపీ వెళ్ళిపోబోతుంది, గతంలో అలా చేశారు కదా అన్న ఇమేజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇదంతా ఒక పాలసీ ఎకో సిస్టమ్. కార్యకర్తలకు కూడా ఒక విష బీజాలు నాటే ప్రయత్నం, ఎన్డీఏ కూటమి పార్టీ కార్యకర్త విష బీజాలు నాటే ప్రయత్నం ఆ రకంగా సక్సెస్ఫుల్ గా 2019 ముందు చేశారు. మరోసారి ఈ కూటమి విచ్ఛిన్నం చేసే ప్రయత్నంలో వైసీపీ పార్టీ చేస్తే నేను తప్పట్ను. మీరు కూడా వైసీపీ శక్తిని బాగా ఎక్కువ చేసి చూపిస్తున్నారు. దాంట్లో పడాలని చెప్పి మనం నిర్ణయించుకోవాలి, మనకు ఉండాలి అది ఆ జ్ఞానం. పడాలు ఉంటారు వాళ్ళ రాజకీయ ప్రయత్నం వాళ్ళు చేస్తారు, తప్పలేదు. ఎందుకంటే వాళ్ళ అధికారులు అంటే వాళ్ళ దండాన్ని ఉపయోగిస్తారు. మనం జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉంది వాస్తవం గారు. రైట్, థ్యాంక్ యూ రవికిరణ్ గారు, జూపూడి ప్రభాకర్ గారు, దుర్గాప్రసాద్ గారు అండ్ పవన్ గారు. తమాషా ఏంటంటే ఎన్డీఏ పక్షాలు వైసీపీ శక్తిని చాలా ఎక్కువ చేసి చూపిస్తున్నాయి. వాళ్ళకి ఉన్నదే దేకటానికి సరిపోవట్లేదు, వాడు చేత కావట్లేదు. వాళ్ళు వెళ్ళి జాతీయ స్థాయిలో వీళ్ళు చెప్తే నేషనల్ మీడియా వింటది, రాస్తుంది, చూపిస్తుంది అంటే ఎవరైనా నమ్మే పరిస్థితి ఉందా? ఎందుకంటే వీళ్ళకంత వాళ్ళు ఒక నేషనల్ మీడియా కోసం అడ్వైజర్ని పెట్టుకున్నారు. ఆయన కోసం చాలా చోట్ల అక్కడ ఢిల్లీలో ఎతికారు, గూగుల్లో కూడా ఎతికారు, ఆయన ఎక్కడ కనపడలా 5 ఏళ్ల పాటు. ఇవాళ ఏది అధికారంలో ఉన్నప్పుడు, ఇంకా అధికారంలో లేనప్పుడు వాళ్ళకి అడ్వైజర్లు ఎందుకుంటారు, వాళ్ళు చెబితే రాసేవాళ్ళు చూపించేవాళ్ళు ఎందుకుంటారు? సో ఇట్స్ సంథింగ్ డిఫరెంట్గా ఉంది వైసీపీకి శక్తి. కుట్రలు అంటారా దాన్ని ఎత్తుగడలు అంటారా? అంటే వైసీపీ చేస్తే కుట్ర, తెలుగుదేశం వాళ్ళ పక్షాలు మిత్రపక్షాలు చేస్తే ఎత్తుగడ అనుకోవచ్చు. అవి ఎవరేం చేస్తారు? రాజకీయ పార్టీ అందరూ ధర్మసత్తాలు నడపడానికి లేరు కదా, వాళ్ళు ఖచ్చితంగా ఎత్తుగడలు వేస్తారు, ఎదురుదాడులు చేస్తారు, ఉంటాయి, ప్రతి వ్యూహాలు ఉంటాయి. ఎనీహౌ ఈ స్పెక్యులేషన్కి లోకేష్ గారు మాట్లాడి ఫుల్ స్టాప్ పెట్టడం అనేది